హలో మామ, వెల్కమ్ టు మా ఊడి హెల్తీ బ్లాగ్. పెళ్లి కొడుకు బడ్జెట్ సేవ్ చేద్దామనో లేక మా టాలెంట్ చూపిద్దామనో తెలియదు కానీ డెకరేషన్ డిపార్ట్మెంట్ మొత్తం మేమే టేక్ ఓవర్ చేసాం మామ. ఫ్లవర్స్ కట్టడం దగ్గర నుంచి చైర్స్ ఇవ్వడం వరకు అంతా మా హోమ్ మేడ్ అనమాట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మామ, పెళ్లి కొడుకు కూడా పెళ్లి పెట్టలు ఎక్కడం మానేసి మాతో పాటు డెకరేషన్లో అయితే దూకేసాం. మొత్తాన్ని కుర్రోళ్ళందరం కలిసి డెకరేషన్ అయితే బాగానే చేసామనిపించింది మామ. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. స్టేజ్ని అయితే ఎలాగా రెడీ చేసాం మామ. మరి మేము కూడా రెడీ అవ్వాలి కదా. ఇంకా ఫ్రెండ్స్ అందరూ కలిసి హెల్తీ డ్రెస్ అయితే వేసేసాం. ఇక డెకరేషన్ అయిపోయాక అసలు సినిమా స్టార్ట్ అయింది. మా ఊడు రెడీ అయ్యి వచ్చి ఒక్కొక్క ఫోటోకి ఇస్తున్న ఫోజులు చూస్తుంటే ఇక మా ఊడు సోలో పర్ఫార్మెన్స్ అయ్యాక మన రిలేటివ్స్ అందరూ గ్యాంగ్ లాగే ఎంట్రీ ఇచ్చారు మామ. ఒక్కొక్కరు తర్వాత వచ్చి ఫోటోలు అయితే దిగారు. ఎంతైనా ఫంక్షన్ కి అసలు సిసలైన వైపు తెచ్చేది చుట్టాలే అబ్బా. ఈ సందడి ఇదంతా చూస్తుంటే ఇది కదా పెళ్లిళ్ళు అంటే అని అన్నట్టుగా అనిపించింది. చుట్టాలు అడవడ అయిపోగానే మా రియల్ హంగామా అయితే స్టార్ట్ అయింది మామ. గ్రూప్ ఫోటోల పేరుతో మేము చేసిన కామెడీలు, మా ఊళ్ళో వేసే పంచులు నిజంగా ఫంక్షన్కే హైలైట్. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ది గ్రాండ్ క్లైమాక్స్. హల్దీ అంటే ఊరికే పసుపుయడం కాదు మామ. మా వాడిని నిలువున పసుపు నీళ్ళతో ముంచేయడం. అందరూ కలిసి బకెట్లు కొద్ది నీళ్లు వాడి నెత్తిన మీద పోసి చివరిలో గాల్లో లేపు మరీ ఒక టబ్బులో అయితే ఇరికిచ్చాం మామ సక్సెస్ఫుల్ గా. బంధుమిత్రుల కోలాహలం మధ్య జరిగిన ఈ వేడుక మా వాడికి ఇప్పటికీ ఒక స్వీట్ మెమరీ లాగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను మామ.